ఇంకనూ మేము ఎంతసేపు వేచి ఉండవలను బాలిక? అత్యవసరముగా మేము నీతో ఒక విషయం చెప్పవలెను. అబ్బా ఆగండి గుప్తా గారు, మనం మాట్లాడుకోవడానికి బోల్డ్ టైం ఉంది. ఇప్పుడు జరగబోయే చూడండి. మిస్సమ్మ, నువ్వు చెప్పినట్టే వార్డెన్ గారిని స్పెషల్ రూమ్ లోకి షిఫ్ట్ చేసి బయట 2 సెక్యూరిటీని పెట్టాను. వాళ్ళని కాదని చీమ కూడా లోపలికి వెళ్ళదు. ఓకే. ఆవిడికి స్పృహ తప్పించింది. ఖచ్చితంగా మనోహర అయి ఉంటుంది మిస్సమ్మ, ఇందులో డౌటే లేదు. కానీ ఆధారాలు లేకుండా మనం ఏం చేయలేం కదా రాథోడ్. వార్డెన్ మేడం నీతో చెప్పాలనుకున్న విషయాన్ని మనోహరి చెప్పనీయకుండా అడ్డుకుంటుంది మిస్సమ్మ. ఆ విషయం నాకు తెలుసు రాథోడ్, కానీ ఆవిడ నోరు తెరిచి చెప్పే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఏమ్మా, బ్లడ్ దొరికిందా? ఇంకా దొరకలేదు డాక్టర్, ట్రై చేస్తున్నాం. ఇంకా ట్రై చేయడం ఏంటి? టైం లేదు, త్వరగా సర్జరీ చేయాలి. ఒక అరగంటలో బ్లడ్ దొరుకుతుంది డాక్టర్, మీరు సర్జరీకి ఏర్పాట్లు చేయండి. ఓకే అమ్మా. అరగంటలో ఎలా అవుతుందమ్మా? అల్లుడు గారేమో పిల్లల్ని తీసుకురావడానికి నిమజ్జనం దగ్గరికి వెళ్ళారు, మనమంతా ఇక్కడే ఉన్నాం. మరి బ్లడ్ ఎవరు తీసుకొస్తారు? బ్లడ్ కోసం మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న, ఇక్కడే అరేంజ్ అవుతుంది. మిస్సమ్మ, ఇక్కడ ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికి ఉంటుంది? మనోహరికి. మనోహర్ది అంజలి గ్రూప్ బ్లడ్ ఎలా అవుతుందమ్మా? ఎందుకంటే మనోహరి అంజలి కన్న తల్లి కాబట్టి. కరెక్ట్ బాగి, అదే తనే అంజు తల్లి. నీ ఉత్సాహమును కాసేపు సంభాళించుకొనుము బాలిక. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా మిస్సమ్మ. ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది.